జింబాబ్వేతో మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో మార్పులు జరగబోతున్నాయి. మెయిన్లీ మన ఫినిషర్ రింకు సింగ్ ఈ మ్యాచ్కి అందుబాటులో ఉండడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తుంది. ఎందుకంటే రింకు సింగ్ ఎమర్జెన్సీ కారణంగా ప్రజెంట్ మన టీమిండియాని విడిచిపెట్టి హోమ్కి వెళ్ళిపోయాడు. అంటే తన సొంత ఊరైన నోయిడాకి వెళ్ళిపోయాడు. అసలు ఎందుకు అంటే రింకు సింగ్ వెళ్ళిపోవడం వల్ల మన టీమిండియాలో అలాంటి మార్పులు జరుగుతాయి. దీని గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మెయిన్లీ మన టీమిండియా నెట్ ప్రాక్టీస్ గురించి మాట్లాడుకోవాలి, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. ఇక దీంతో పాటు మనం ఈ వీడియోలో మన టీమిండియా నెట్ అన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అంటే నేను కొన్ని క్యాలిక్యులేషన్స్ చేశాను. ఒకవేళ వెస్టిండీస్ టీం సౌత్ ఆఫ్రికా టీం ఓడిస్తే అప్పుడు పరిస్థితి ఏంటి, మన టీమిండియా నెట్ అనేది ఎలా ఉండాలి, ముందు జింబాబ్వే టీం మీద ఎన్ని పరుగులు తేడాతో గెలవాలి, అలాగే తర్వాత వెస్టిండీస్ టీం మీద ఎలా గెలవాలి. సో అలాంటి ఇంట్రెస్టింగ్ సినారియోస్ గురించి అయితే వీడియోలో మాట్లాడుకుందాం. ఎనివే ముందు మన టీం విషయానికి వస్తే రింకు సింగ్ ఎమర్జెన్సీ కారణంగా ఇంటికి వెళ్ళిపోయాడు. అది కూడా వాళ్ళ ఫాదర్కి ఒంట్లో బాగాలేదంట. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్తో బాధపడుతున్నారంట. సో ప్రజెంట్ అయితే ఆయన పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. అందుకే రింకు సింగ్ ఉన్నట్టుండి ఇంటికి బయలుదేరిపాడు. మోస్ట్ లైక్లీ జింబాబ్వేతో మన వాళ్ళు ఆడబోయే మ్యాచ్కి అందుబాటులో ఉండడు. ఒకవేళ టైంకి తిరిగి వచ్చినా సరే టీంలో పెట్టుకోవడం కష్టమే, ఎందుకంటే అతను ఎటువంటి నెట్ ప్రాక్టీస్ ఉండదు. అలాగే తండ్రికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి కాస్త మెంటల్గా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో దీంతో ఒకవేళ రింకు సింగ్ తిరిగి వచ్చినా సరే మోస్ట్ లైక్లీ అతను ఆడించకపోవచ్చు. మెయిన్ మన టీమిండియా నెట్ ప్రాక్టీస్ సెషన్ చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది. స్టార్టింగ్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఎవరెవరు వచ్చారు, సంజు శాంసన్ అండ్ ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కలిసి నెట్స్లో చాలాసేపు బ్యాటింగ్ చేశారు. సో దీంతో మోస్ట్ లైక్లీ సంజు శాంసన్ మన ప్లేయింగ్ లెవెన్లోకి వచ్చేందుకు చాలా ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి, సంజు శాంసన్ రింకు సింగ్ ప్లేస్లో తీసుకుంటారంట. సో దీని కారణంగానే సంజు శాంసన్కు నెట్స్లో ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు. స్టార్టింగ్లోనే తను బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. అది కూడా ఇషాన్ కిషన్తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బట్ అలా అని చెప్పి అభిషేక్ శర్మను కూర్చోబెట్టేస్తారంటే అలా ఏం లేదు. అభిషేక్ శర్మ కూడా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. బట్ స్టార్టింగ్లో ఇషాన్ కిషన్తో కలిసి ఎందుకు చేయలేదంటే అప్పుడు బౌలింగ్ వేయడానికి వెళ్ళాడంట. సో ప్రజెంట్ మన టీమిండియా బ్యాట్స్మెన్ కూడా స్పిన్ ప్రాబ్లం గురించి అందరికీ తెలిసిందే, ఓపెన్ సీక్రెట్. మన టీమిండియా బ్యాట్స్మెన్ స్పిన్ ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారు. మెయిన్ మిడిల్ ఓవర్స్లో తిలక్ మన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అనుకున్న రీతిలో పెర్ఫామ్ చేయలేకపోతున్నారు. పైగా ఈ మ్యాచ్లోకి సంజు శాంసన్ వస్తే వీళ్ళిద్దరు పొజిషన్స్ కూడా మారుతాయి. అంటే తిలక్ స్కై యొక్క బ్యాటింగ్ పొజిషన్ 4-5కి వెళ్ళిపోవచ్చు. దీంతో వాళ్ళ స్పిన్ బౌలింగ్ ఇంకా ఎక్కువగా ఫేస్ చేయవలసి వస్తుంది. సో దీని గురించి నేను మన వాళ్ళ ప్రాక్టీస్ ఎలా జరిగిందంటే ఒక నెట్లోనేమో పేస్ బౌలర్స్ని ఫేస్ చేశారు. ఎవరు, సంజు శాంసన్ మరి ఇషాన్ కిషన్. వేరేజ్ మరో నెట్స్లో చూసుకుంటే తిలక్ మరియు సూర్య వీళ్ళిద్దరు కలిసి బ్యాటింగ్ చేశారంట. అది కూడా వీళ్ళు స్పిన్ బౌలర్స్ని ఎక్కువ ఫేస్ చేశారంట. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ మన స్క్వాడ్లో మొత్తం 5 స్పిన్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అండ్ ఆల్సో అభిషేక్ శర్మ ఏదుగురిని ఫేస్ చేశారంట. సో దీని కారణంగానే స్టార్టింగ్లో అభిషేక్ మరి ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు కలిసి ప్రాక్టీస్ చేయలేదు. బట్ అభిషేక్ బౌలింగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అతను ఇషాన్ కిషన్తో కలిసి బ్యాటింగ్ ప్రాక్టీస్ కూడా చేశాడు. మెయిన్లీ సుందర్ మరి వరుణ్ చక్రవర్తి చేత ఎక్కువగా బౌలింగ్ చేయించుకుని ఆడారంట, ఎందుకంటే ఇద్దరు కూడా రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్స్ కదా. సో దీన్ని బట్టి చూసుకుంటే మన బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు జరగాలని కనిపిస్తుంది. అంటే టాప్ ఆర్డర్లోకి సంజు శాంసన్ వస్తాడు. బట్ ఓపెనర్గా ఆడతాడా లేకపోతే నెంబర్ 3 ఆడతాడో క్లారిటీ లేదు. ఒకవేళ అతను ఓపెనర్గా ఆడితే అభిషేక్ శర్మతో ఓపెనింగ్ చేస్తాడా లేకపోతే ఇషాన్ కిషన్తో ఓపెనింగ్ చేస్తాడో కూడా క్లారిటీ లేదు. బట్ మోస్ట్ ప్రాబబ్లీ సంజు శాంసన్ టాప్ ఆర్డర్ ఆడడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే అతను రింకు సింగ్ ప్లేస్లోనే ప్లేయింగ్ లెవెన్లోకి వస్తున్నప్పటికీ మిడిల్ ఆర్డర్లు ఆడకపోవచ్చు. టాప్ ఆర్డర్లోనే అతను ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ ఏమో మన టీమిండియా మ్యాచ్అప్స్ గురించి ఎక్కువగా థింక్ చేయవలసిన అవసరం లేదు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ అయినా పర్లేదు, జస్ట్ ఆడే తీరు మారిస్తే సరిపోద్ది. అంటే ఫస్ట్ ఓవర్లో రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ వేసినప్పుడు మన వాళ్ళు ఈగోతో ఆడుతున్నారు. అంటే అలాగైనా సరే కొట్టేయాలి, డామినేట్ చేసేయాలని చెప్పి ఈగోతో ఆడుతున్నారు. బట్ అలా ఆడటం మన టీమిండియాకి ఏమాత్రం కలిసి రావట్లేదు. ప్రీవియస్ 3 మ్యాచ్లు కూడా ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ వేసినప్పుడు మన వాళ్ళు వికెట్ కోల్పోయారు. పోనీ వికెట్ పడడం ఏమైనా బౌలర్ స్కిల్ వల్ల జరిగిందంటే లేదు. బాల్ బేబచ్చంగా టానే బ్యాట్స్మెన్ ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. మన బ్యాట్స్మెన్ బాల్ని బలంగా కొట్టడానికి ప్రయత్నించి అవుట్ అయిపోయారు. దీంతో ఇష్యూ మన టీమిండియా ఓపెనర్స్ యొక్క టెక్నిక్లో లేదు, మైండ్ సెట్లో ఉంది. మన ఓపెనర్స్ ఫస్ట్ ఓవర్ ఆఫ్ స్పిన్నర్ని అటాక్ చేయాలని మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చేయాలి. బాల్ ఉంటే కొట్టాలి, లేకపోతే లేదు. అంతేగాని బాల్ లేకపోయినా సరే బలవంతంగా కొట్టడానికి వెళ్తే వికెట్ పడిపోద్ది. సో దీంతో మన టీమిండియా ఓపెనర్స్ వాళ్ళ మైండ్ సెట్ మార్చుకుని ఫస్ట్ ఓవర్లో స్పిన్నర్ని జాగ్రత్తగా ఆడేస్తే చాలు. లేదు షార్ట్స్ కొట్టాలనిపిస్తే లాంగ్ ది గ్రౌండ్ కొట్టాలి, అంటే రిస్క్ తక్కువ ఉండే షార్ట్స్ ఆడాలి. సో ప్రస్తుతానికి అయితే మన వాళ్ళు అభిషేక్ శర్మని 1 డౌన్లో ఆడించడం మంచిది కాదు, ఎందుకంటే అతను ప్యూర్ ఓపెనర్గా ఆడితేనే బాగుంటుంది. వేరే ఇషాన్ కిషన్ చూసుకుని అతను ఓపెనర్గా మంచిగా ఆడుతున్నాడు. మళ్ళీ అతను నెంబర్ 3లో పెడితే అతను బ్యాటింగ్ పొజిషన్ మార్చినట్టు అవుద్ది. సో దీంతో మన వాళ్ళు సంజు శాంసన్ టీంలోకి తీసుకొచ్చిన అతను 1 డౌన్లో ఆడిస్తేనే చాలా బెటర్. లేదేమో మ్యాచ్అప్స్ చూసుకుంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కావాలనుకుంటే ఇంకేం చేయలేం, సంజు శాంసన్ ఓపెనర్గా ఆడించాలి. బట్ ఈ టైంలో ఇషాన్ కిషన్ మాత్రమే 1 డౌన్లో మనం పెట్టుకోగలం. అభిషేక్ శర్మని 1 డౌన్లో పెడితే అతను ఇంకా ప్రెజర్లోకి వెళ్ళిపోతాడు. సో జింబాబ్వేతో మన వాళ్ళు ఆడబోయే మ్యాచ్లో టాప్ ఆర్డర్లో మోస్ట్ లైక్లీ అభిషేక్, ఇషాన్ అలాగే సంజు శాంసన్ వీళ్ళు ముగ్గురు ఉంటారు. బట్ ఎవరు ఏ పొజిషన్లో ఆడతారనేది చెప్పడం మాత్రం కొంచెం కష్టం. మెయిన్లీ మన టీం మేనేజ్మెంట్ గురించి తెలిసిందే కదా, ఎప్పుడు డిసిషన్ తీసుకుంటారో వాళ్ళకే తెలియదు. ఇక సంజు శాంసన్ చేంజ్తో పాటు మన టీమిండియాలో జరిగే మరో మార్పు, అక్షర్ పటేల్ ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. మెయిన్ అతను ప్రాక్టీస్ సెషన్లో కూడా చాలా హెవీగా పార్టిసిపేట్ చేశాడు. అంటే బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ రెండింటిని కూడా గట్టిగా ప్రాక్టీస్ చేశాడు. సో తిరిగి జింబాబ్వే మ్యాచ్ కోసం మోస్ట్ లైక్లీ ఒక బ్లాక్ సాల్ వికెట్ వాడబోతున్నారంట. అది కూడా ఈ పిచ్ మీద ఆల్రెడీ ఆఫ్ఘనిస్తాన్ మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది టోనీ స్టార్టింగ్లో. సో దీంతో యూజ్ చేసిన పిచ్ వాడతారు కాబట్టి ఖచ్చితంగా స్పిన్నర్స్కి ఎంతో కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. మెయిల్ అక్షర్ పటేల్ అంటే ఒక యాక్యురేట్ బౌలర్ అయితే ఈ పిచ్ మీద ఖచ్చితంగా ఎక్సెల్ అవుతాడు. సో దీంతో మన టీం ఎట్టి పరిస్థితులు కూడా అక్షర్ పటేల్ని తిరిగి టీంలోకి తీసుకురావాలి.
లేదు చెన్నై చెపాకుల మ్యాచ్ సుందర్ని ఆడిస్తాం అతను హోమ్ గ్రౌండ్ అంటే మాత్రం అంతకంటే బుద్ధి తక్కువ పని ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా ఇదే మిస్టేక్ చేశారు. మ్యాచ్ అప్ పేరుతో అక్షర్ పటేల్ని పక్కన పెట్టేశారు. అది కూడా మళ్ళీ ఎక్కడ అక్షర్ పటేల్ యొక్క సొంత హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు. సో దీంతో మీరు సుందర్ యొక్క హోమ్ టౌన్లో మ్యాచ్ జరుగుతుంది, అందుకు అతను ఆడిస్తామంటే అదొక ఫూలిష్ థింగ్ అవుద్ది. దీనిపై లాజిక్ ప్రకారం చూసుకుంటే మీరు ప్రీవియస్ మ్యాచ్లో అక్షర్ పటేల్ని ఆడించి ఉండాలి. సో అయితే జింబాబ్వేతో మ్యాచ్ కోసం ఎలాంటి ప్రయోగాలు చేయకపోవడమే బెటర్. రింకు సింగ్ అలా అందుబాటులో లేడు కాబట్టి మనకు తప్పదు, ప్రయోగం చేయాలి. సంజు శాంసన్ టాప్ ఆటలు ఆడించాలి. ఈ టైంలో చూసుకుంటే అభిషేక్ను లేకపోతే ఇషాన్ కిషన్ 1 డౌన్లో ఆడించాలి, లేదా సంజు శాంసన్ అయినా సరే 1 డౌన్లో ఆడించాలి. కానీ మన వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్ విషయానికి వస్తే మాత్రం ప్రయోగం చేయడానికి ఎలాంటి స్కోప్ లేదు. మీరు అనవసరంగా లాస్ట్ మ్యాచ్లో కల్పించుకుని మరీ ప్రయోగం చేశారు. బట్ ఈ మ్యాచ్లో అలాంటివి చేయొద్దు. సో జింబాబ్వే మ్యాచ్ కోసం మన టీమిండియా ప్లేయింగ్లో మోస్ట్ లైక్లీ 2 మార్పులు జరిగే ఛాన్స్ ఉంది. అట్ ది సేమ్ టైం బ్యాటింగ్ ఆర్డర్లో కూడా ఆబ్వియస్లీ మార్పు జరుగుద్ది. అంటే సంజు శాంసన్ టాప్ ఆర్డర్ ఆడితే మిగతా బ్యాట్స్మెన్ యొక్క పొజిషన్ మారిపోద్ది. తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా అలాగే దూబే వీళ్ళందరూ కాస్త కింద పొజిషన్స్లో బ్యాటింగ్ చేయాలి. సో దీంతో నెక్స్ట్ మ్యాచ్లో అయితే మన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో మనం ఖచ్చితంగా మార్పులు చూస్తాం. ఇక మన టీమిండియా నెట్ రన్ రేట్ విషయానికి వస్తే నేనైతే కొన్ని క్యాలిక్యులేషన్స్ చేశాను. అంటే ప్రజెంట్ మన టీమిండియా నెట్ రన్ రేట్ -3.8గా ఉంది. అండ్ వెస్టిండీస్ మరి సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ గురించి మనకు తెలుసు, చూసాం ప్రీవియస్గా. సో ఇప్పుడు మన టీమిండియా సెమీస్కి వెళ్ళాలంటే చాలా ఈజీ ఈక్వేషన్ ఏంటి, వెస్టిండీస్ టీంని సౌత్ ఆఫ్రికా టీం ఓడించాలి. అంటే రేపు 3 PM 2 జట్ల మధ్య ఒక మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం గెలిచారు. అండ్ మన టీమిండియాకి ఇంకా నెట్ రన్ రేట్తో సంబంధం ఉండదు. మన వాళ్ళు రేపు నైట్ జింబాబ్వే టీంని ఓడించి ఆ తర్వాత వెస్టిండీస్ టీం మీద గెలిస్తే వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మెయిన్లీ March 1 ఇండియా మరి వెస్టిండీస్ జట్ల మధ్య 20 మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు సెమీస్కి వెళ్తారో అని ఈక్వేషన్ ఏర్పడుతుంది. సో మోస్ట్ లైక్లీ మన టీమిండియా ఫ్యాన్స్ అంతా కూడా ఇలాంటి సెనరీ రావాలని కోరుకుందాం. అంటే నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా మన టీమిండియా మ్యాచ్లు గెలిస్తే వెళ్ళిపోతారు అన్న పొజిషన్ అయితేనే బాగుంటుంది. అలా కాకుండా 3 జట్లకు 4-5 పాయింట్స్ వచ్చి నెట్ రన్ రేట్ ప్లేలోకి వస్తే మాత్రం నేను క్యాలిక్యులేషన్స్ చేశాను. మన టీమిండియాకి ఎంత మాత్రం అనుకూలంగా లేవు. బట్ నేను ఒక చిన్న క్లారిటీ కోసం అవి ఏంటో చెప్పేసుకుందాం. అంటే ఫర్ సపోజ్ రేపటి మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం ఓడిపోయింది, వెస్టిండీస్ టీం గెలిచేసింది. అంటే సౌత్ ఆఫ్రికా టీం చూసుకుంటే జింబాబ్వే టీం మీద గెలిచేస్తారు అండ్ మోస్ట్ లైక్లీ వాళ్ళైతే సెమీస్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి నెట్ రన్ రేట్ బాగుంది అండ్ నెక్స్ట్ 2 మ్యాచ్లో మరి అంత ఘోరంగా ఓడిపోకపోవచ్చు. మెయిన్ వెస్టిండీస్ టీం మీద ఓడిపోయినప్పటికీ అంత ఘోరంగా ఓడిపోకపోవచ్చు, ఎందుకంటే ఆ మ్యాచ్ కూడా అహ్మదాబాద్లోనే. బట్ బ్యాడ్లో కొద్ది వెస్టిండీస్ టీం సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేసింది అనుకుందాం. అంటే వెస్టిండీస్ టీం సౌత్ ఆఫ్రికా టీంని ఒక 10 పరుగులు దాటితో ఓడించిందని చెప్పి మనం ఫిక్స్ అవుదాం. దాని మన టీమిండియా నెక్స్ట్ 2 మ్యాచెస్లో ఎలా గెలిస్తే వెస్టిండీస్ టీం యొక్క నెట్ రన్ రేట్ను క్రాస్ చేయగలరు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ప్రజెంట్ మన టీమిండియా యొక్క నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి రావాలంటే ఏం చేయాలి? రేపు జింబాబ్వేతో జరగబోయే మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 77 పరుగులు దాటితో గెలవాలి. అంటే ఇలా కనుక జరిగితే మన టీమిండియా నెట్ రన్ రేట్ +0.01గా మారుతుంది. అంటే పాజిటివ్లోకి వస్తారు, అది కూడా 0 క్లోజ్గా వస్తారు. లేదు మన టీమిండియా చేసింగ్ చేయవలసి వస్తే ఓవర్కి 14 పరుగులు చెప్పిన కొట్టాలి. అంటే జింబాబ్వే టీం 100 పరుగులు టార్గెట్ పెడితే 7.1 ఓవర్స్లో కొట్టాలి. లేదు 120 పరుగులు టార్గెట్ పెడితే 8.4 ఓవర్స్లో కొట్టాలి. అలాగే 140 పరుగులు టార్గెట్ పెడితే 10 ఓవర్స్లో కొట్టాలి. లేదు వాళ్ళు 160 టార్గెట్ పెడితే 11.3 ఓవర్స్లో కొట్టాలి. అలాగే వాళ్ళు 180 టార్గెట్ పెడితే 12.5 ఓవర్స్లో కొట్టాలి. సో మన వాళ్ళు చేసింగ్ చేయవలసి వస్తే జింబాబ్వే టీం ఎంత టార్గెట్ పెట్టారనేది ముఖ్యం కాదు. మన టీమిండియా చేసినప్పుడు రన్ రేట్ మన వాళ్ళది 14 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే మన టీమిండియా నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి వస్తుంది. +0.01కి వస్తుంది. సో రేపు జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత మన టీమిండియా నెట్ రన్ రేట్ పాజిటివ్లోకి రావాలంటే ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 77 పరుగులు దాటితో మ్యాచ్ కలవాలి. లేదు చేయవలసి వస్తే ప్రతి వారికి 14 పరుగులు చెప్పిన కొడుతూ మ్యాచ్ కలవాలి. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ పెద్ద మ్యాచ్తో గెలిస్తే మరీ మంచిది. మన టీమిండియా నెట్ రన్ రేట్ ఇంకా పైకి వెళ్తుంది. అంటే 100 పరుగులు దాటితో గెలిస్తే మన వాళ్ళ నెట్ రన్ రేట్ +1కి వెళ్ళిపోవచ్చు. అలా ఒకవేళ చేయవలసి వస్తే జింబాబ్వే టీం ఇచ్చే టార్గెట్ను ఓవర్కి 18 పరుగులు చెప్పిన కొట్టాలి. సో ఇలాంటి బిగ్ మ్యాచ్తో గెలిస్తే మన టీమిండియా యొక్క నెట్ రన్ రేట్ +1 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది కాస్త కష్టం కాబట్టి మనం 0.01గానే మాట్లాడుకుందాం. అంటే జింబాబ్వేతో మ్యాచ్ తర్వాత మన టీమిండియా నెట్ రన్ రేట్ జస్ట్ పాజిటివ్గా వస్తే చాలు అనుకుందాం. ఇక తర్వాత చూసుకుంటే ముందు ఆల్రెడీ చెప్పుకున్నాం, వెస్టిండీస్ టీం సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేశారు. ఎన్ని పరుగులు తేడాతో? 10 పరుగులు తేడాతో. అంటే ఈ టైంలో చూసుకుంటే వాళ్ళ నెట్ రన్ రేట్ ఎలా మారుతుంది? +2.923 వస్తుంది. అంటే ఇప్పుడు వెస్టిండీస్ టీం నెట్ రన్ రేట్ +5 ఉన్నప్పటికీ నెక్స్ట్ మ్యాచ్ తర్వాత తగ్గిపోవచ్చు. ఎందుకంటే నెట్ రన్ రేట్ అనేది అన్ని మ్యాచ్లకు కలిపి కడతారు. సో వెస్టిండీస్ టీం యొక్క నెట్ రన్ రేట్ అలానే +5లో ఉండాలంటే వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంని కూడా పెద్ద మ్యాచ్ని ఓడించాలి. అంటే ఫస్ట్ మ్యాచ్లో జింబాబ్వే టీం అలాగే 107 పరుగులు తేడాతో ఓడించారో నెక్స్ట్ మ్యాచ్లో కూడా సౌత్ ఆఫ్రికా టీంని అలా ఓడిస్తేనే +5 ఉంటుంది. అదర్వైజ్ మనం ముందు చెప్పినట్టు 10 పరుగులు తేడాతో మాత్రం ఓడిస్తే వాళ్ళ నెట్ రన్ రేట్ +2.9కి వచ్చేస్తుంది. సో దీంతో మన టీమిండియాకి చివరి మ్యాచ్లో వెస్టిండీస్ టీం మీద ఎలాంటి విజయం వస్తే పాసిబుల్ అవుతుంది? మన వాళ్ళు వెస్టిండీస్ యొక్క NRR ఆ +2.9 ఎలా అందుకోగలరు? సో ఇలాంటి సెనారీ కనుక వస్తే మన టీమిండియా లాస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ టీం మీద 59 లేదా అంతకంటే ఎక్కువ పెద్ద మ్యాచ్తో గెలవాలి. 59+ రన్స్ తేడాతో వెస్టిండీస్ టీం ఓడించాలి. అండ్ ఇలా చేసినప్పుడు మన టీమిండియా నెట్ రన్ రేట్ చూసుకుంటే 0.99కి వెళ్తుంది. వేరే వెస్టిండీస్ టీం యొక్క నెట్ రన్ రేట్ +2.9 నుంచి 0.9కి వచ్చేస్తుంది. సో లాస్ట్ మ్యాచ్లో మన టీమిండియాకి అలానే వెస్టిండీస్ టీంతో కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మన వాళ్ళ మీద పెద్ద మ్యాచ్తో గెలిస్తే మన నెట్ రన్ రేట్ పెరుగుద్ది. అట్ ది సేమ్ టైం వాళ్ళ నెట్ రన్ రేట్ పడిపోద్ది. దీంతో మనం లాస్ట్ మ్యాచ్లో క్లోజ్ టు 60 రన్స్ డిఫరెన్స్తో గెలిస్తే సరిపోతుంది. అదే చేసింగ్ చేయవలసి వస్తే వెస్టిండీస్ టీం సెట్ చేసే టార్గెట్ను అది ఎంతైనా సరే ఓవర్కి అరౌండ్ 12 పరుగులు చెప్పిన కొట్టుకుంటూ వెళ్ళాలి. సో విధంగా నెట్ రన్ రేట్ని బేస్ చేసి చూసుకుంటే మన టీమిండియాకి నెక్స్ట్ 2 మ్యాచ్లు కూడా చాలా పెద్ద విక్టరీస్ కావాలి. జింబాబ్వే టీంని 77 పరుగులు దాటితో ఓడించాలి. అంతే వెస్టిండీస్ టీంని కూడా 60 పరుగులు దాటితో ఓడించాలి. బట్ రెండింట్లో ఫస్ట్ ఇది పాసిబుల్ అయినప్పటికీ రెండోది అంత ఈజీ కాదు.
అంటే వెస్టిండీస్ టీం కూడా సెమీఫైనల్ స్పాట్ కోసం పోరాడే టీమే. దీంతో వాళ్ళు అంత ఈజీగా గివ్ అప్ ఇచ్చారు. సో దీంతో మన టీమిండియాకి అయితే నెట్ రన్ రేట్ని బేస్ చేసుకుని క్వాలిఫై అవ్వడం చాలా అంటే చాలా కష్టం. బట్ ఆఫ్ కోర్స్ ఇంపాసిబుల్ కాదు, కష్టం అంతే. అయితే రేపు ఆఫ్టర్నూన్ మ్యాచ్లో వెస్టిండీస్ టీంని కనుక సౌత్ ఆఫ్రికా టీం ఓడించేసారంటే అసలు అలాంటి ప్రాబ్లం ఉండదు. మన వాళ్ళు జింబాబ్వే టీంని ఒక్క పరుగు తేడా ఓడించి ఆ తర్వాత వెస్టిండీస్ టీంని కూడా ఒక్క పరుగు తేడా ఓడించినా చాలు 4 పాయింట్స్ వస్తే కళ్ళు మూసుకుని వెళ్ళిపోతాం సెమీఫైనల్కి. బట్ మనకి నెట్ రన్ రేట్ సమస్య ఎప్పుడు వస్తుందంటే వెస్టిండీస్ టీం కనుక సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేస్తే. అయితే ఈ కేసులో కూడా మరి ఆల్టర్నేటివ్ ఉంది మనకి. అంటే సౌత్ ఆఫ్రికా టీం కూడా ఎలిమినేట్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది. లైక్ వాళ్ళ లాస్ట్ మ్యాచ్లో జింబాబ్వే టీం ఓడిపోతే అప్పుడు మన టీం ఇండియా మరి వెస్టిండీస్ ఈ రెండు జట్లకి 4 పాయింట్స్ ఉంటాయి. బట్ సౌత్ ఆఫ్రికా టీం జింబాబ్వే మీద ఓడిపోవడానికి అవకాశాలు చాలా అంటే చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు వెస్టిండీస్ టీం మీద ఓడిపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. సో మన టీం ఇండియా ఇంత పెద్ద మార్జిన్ ఓడించిన తర్వాత సౌత్ ఆఫ్రికా టీం అయితే సెమీఫైనల్ ఛాన్సెస్ చాలా వరకు మిస్ చేసుకోరు. పైగా ఒకవేళ సౌత్ ఆఫ్రికా టీం జింబాబ్వేని డిఫీట్ చేస్తే వాళ్ళు నెట్ రన్ రేట్ అందుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మన వాళ్ళు వాళ్ళతో మ్యాచ్ ఆడరు. ఒకవేళ వాళ్ళతో మ్యాచ్ ఆడితే మన నెట్ రన్ రేట్ పెరిగితే వాళ్ళ నెట్ రన్ రేట్ తగ్గుతుంది. బట్ అలా కాకుండా జింబాబ్వే టీం మీద గెలిచిన తర్వాత సౌత్ ఆఫ్రికా నెట్ రన్ రేట్ +2 ఉన్నా సరే వాళ్ళు అందుకోవడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. వెస్టిండీస్ టీంని మనలో 100 పరుగుల తేడా ఓడించాలి. సో దీంతో ఇప్పుడు నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా మన టీం ఇండియా ముందుకు వెళ్ళాలనుకున్న బెస్ట్ ఆప్షన్ అయితే సౌత్ ఆఫ్రికా టీం వెస్టిండీస్ టీంని డిఫీట్ చేయాలి. లేదు సౌత్ ఆఫ్రికా టీం కనుక వెస్టిండీస్ మీద ఓడిపోతే వాళ్ళు చివరి మ్యాచ్ కూడా ఓడిపోవాలి. అంటే జింబాబ్వే మీద కూడా ఓడిపోవాలి. అప్పుడు మాత్రం మనం నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా సెమీఫైనల్కి వెళ్ళగలం. అదర్వైజ్ మరి ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మన టీం ఇండియా నెట్ రన్ రేట్ మీద ఆధారపడాల్సి ఉంటుంది. సో ఐ హోప్ మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. అండ్ ఈ క్యాలిక్యులేషన్ తర్వాత నాకైతే మన టీం ఇండియా నెట్ రన్ రేట్తో సంబంధం లేకుండా వెళ్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అంటే రేపటి మ్యాచ్లో వెస్టిండీస్ టీంని సౌత్ ఆఫ్రికా టీం డిఫీట్ చేయాలి. అండ్ దెన్ మన టీం ఇండియా నెక్స్ట్ మ్యాచ్ గెలిస్తే చాలు ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళిపోవచ్చు. సో ఇదే నాకు కనిపిస్తున్న బెస్ట్ రూట్. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.